మొదటగా మనం క్రోమ్లో ఐజీఆర్ఎస్ అని ఎంటర్ చేద్దాం. ఇంకా ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఐజీఆర్ఎస్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం దీంట్లో చాలా అంటే కొన్ని మనకు అమౌంట్ పే చేయకుండా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికోసం మనం ఏం చేయాలంటే ఓకే, ఇప్పుడు మనకు సంబంధించిన డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆన్లైన్ సిసి అని ఉంటుంది. ఆన్లైన్ సిసి దగ్గర క్లిక్ చేద్దాం. ఆన్లైన్ సిసి అంటే సర్టిఫికేటెడ్ కాపీ అనమాట. ఇక్కడ మన డిస్టిక్ ఏదైతే అది ఇక్కడ ఎస్ఆర్ఓ ఏదైతే ఎస్ఆర్ఓ రాలేదంటే మళ్ళీ ఏదో ఒక డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఎస్ఆర్ఓని సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్, ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ నెంబర్ ఉంటుంది. అది ఆ నెంబర్ కరెక్ట్గా ఇక్కడ ఇయర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ఏదైతే నెంబర్తో ఉంటుందో డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, ఈ ఐడి ఇక్కడ మనకి ఇస్తున్నట్లు అనమాట. మన ఏదైతే ఉందో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయిపోతుంది. మనకి డౌన్లోడ్ ఫైల్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అది ఓపెన్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే మనది డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటే అదే విధంగానే ఉంది. చూసుకోండి ఒక్కసారి, ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళది ఎంత అయితే ఉందో అంతా మొత్తం దానికి ప్రూఫ్ ఇక్కడ చూసారా. నెక్స్ట్ పేజ్లో ఇది చెప్పాను కదా, ఇదే అనమాట దాని నెంబర్. ఓకే, చూడండి వారి యొక్క వేలి ముద్రతో పాటు నీట్గా డాక్యుమెంట్ ఏ విధంగా అయితే సెట్ చేసారో అంతా మన దగ్గర ఉన్నట్లు ఉంటుంది. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, మీ డాక్యుమెంట్స్ కూడా ఏవైనా మీతో లేకుంటే ఇలా చేయండి ఫ్రెండ్స్, చేసుకొని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.